చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఐ థింక్ సో. ఇలా ఎక్కడ చూడలేదు నేను. అభిషేక దర్శనం అంటారు దీన్ని. గంట కొట్టంగానే ఓపెన్ అయింది అంటే తలుపులు ద్వారం తెరుచుకున్నట్టు, తర్వాత లోపల అభిషేకం అవుతుంది. సో ఒకసారి మళ్ళీ గంట కొట్టు అంతే. సో మామూలుగా మనం అభిషేకం తర్వాత స్వామికి ఏం చేస్తారు? అలంకారం చేస్తాం. మరి ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. ఓకే. ఓకే, మంచిగా దండతో అలంకారం కూడా స్వామివారి అలంకరణ. ఇంతకుముందు అభిషేకము, ఇప్పుడు అలంకరణ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను వేణుస్వామి గారి దగ్గరకు వచ్చేసాను అనమాట. లోపలికి రాగానే ఏంటంటే ఒకటి నాకు కొంచెం డిఫరెంట్ కనిపించింది. ఎందుకంటే ఆయన ఆఫీస్ మా అందరికి తెలుసు కాబట్టి, సో అన్ని ప్రాపర్టీస్ తెలుసు. బట్ ఇది ఒకసారి మీరు చూడండి. వెంకటేశ్వర స్వామి అంటే వేణుస్వామి గారికి చాలా ఇష్టం. సో మాట స్టార్ట్ చేసేటప్పుడే నమో వెంకటేశాయ అంటూ స్టార్ట్ చేస్తారు, మనకి తెలుసు. అండ్ లోపల రాగానే ఇది కొంచెం నాకు చాలా డిఫరెంట్ గా కనిపించింది. సో వేణుస్వామి గారితో ఫస్ట్ అయితే మాట్లాడదాం, అసలు దీని గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఓం నమో వెంకటేశాయ. సో నాకేంటి అంటే కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే మీవన్నీ తెలుసు నాకు. ఆఫీస్ లో ఫస్ట్ విగ్రహం కావచ్చు, ఇది న్యూ ఇన్వెన్షన్, కొత్తగా వచ్చింది. సో మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఇది వచ్చి 1 వీక్ అవుతోంది. మన తిరుపతికి వెళ్ళినప్పుడు ఇది తెప్పించడం జరిగింది, నేను తీసుకొని వచ్చాను. సో దీని స్పెషాలిటీ ఏందో నీతో చేయిస్తూ నీతో చెప్పిద్దాము. సో అక్కడ గంట ఉంది, ఒకసారి గంట కొట్టమ్మా. గంట కొట్టాలా? ఓకే, అంతే. ఇప్పుడు చూడమ్మా, గంట కొట్టినావు కాబట్టి స్వామి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. సో లోపల అభిషేకం జరుగుతోంది, ఒరిజినల్ వాటర్. సార్ గంట కొట్టంగానే ఓపెన్ అయింది అంటే తలుపులు ద్వారం తెరుచుకున్నట్టు, తర్వాత లోపల అభిషేకం అవుతుంది. అభిషేకం అవుతుంది. ఓకే, ఇది అభిషేకము ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఒకసారి మళ్ళీ గంట కొట్టు. కరెక్ట్, అంతే. క్లోజ్ అయిపోతుంది. సో మామూలుగా మనం అభిషేకం తర్వాత స్వామికి ఏం చేస్తారు? అలంకారం చేస్తాం. మరి ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. ఓకే. ఓకే, మంచిగా దండతో అలంకారం కూడా. స్వామివారి అలంకరణ. ఇంతకుముందు అభిషేకము, ఇప్పుడు అలంకరణ. ఓకే, ఇది దీని స్పెషాలిటీ. పాట కూడా వస్తుంది మంచిగా, వస్తూనే ఉంటుంది. ముందు వచ్చేసేమో మామూలుగా అభిషేకము, తర్వాత అలంకారం. స్వామి వచ్చారు. ఒరిజినల్ వాటర్ తో అభిషేకం, ఒరిజినల్ వాటర్ తో అలంకరణ అయిపోయింది. ఇప్పుడు గంట కొట్టమ్మా. క్లోజ్ అయిపోయింది. అయిపోయింది. సో గంట కొడితేనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా 2 times గంట కొడతారు అంతే, కొడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది. కానీ ఇది ఎక్కడ చూసారు మీరు? మామూలుగా ఇది ఎక్కడ చేయించాను మనం ఇన్వెన్షన్, అంటే మనం వేరే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. మీరే కావాలని చేయించుకున్నారు? వెంకటేశ్వర స్వామి గారు ఇష్టం కాబట్టి చేయించుకున్నాం. ఓకే. సో వేణుస్వామి గారు, ఐ థింక్ సో. ఇలా ఎక్కడ చూడలేదు నేను. అండ్ మీరే ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నామని చెప్తున్నారు. అండ్ ఈ గంట కొట్టంగానే ఫస్ట్ అభిషేకం అవుతుంది, తర్వాత అలంకారం జరుగుతుంది విత్ సాంగ్ తో వస్తుంది. అండ్ మీరు ప్లగ్ ఏమో అక్కడ ప్లగ్ పెట్టుకున్నారు. సో ఇది చూసిన తర్వాత ఎవరిని అడుగుతున్నారా? మా ఇంట్లో ఇంకా మార్కెట్లో అంటే దీంట్లో గ్యారంటీ వారంటీ అనేది లేదు. కారణం ఏంటి అంటే టెక్నికల్ గా ఇది ఎలక్ట్రికల్ది కాబట్టి. సో మనం ఎవరికైనా ప్రజెంట్ చేద్దామన్నా దీన్ని ఫస్ట్ ఒక 1 month దీన్ని స్టడీ చేసిన తర్వాత అప్పుడు మనం ఇద్దామనే ఆలోచనతో, జనరల్ గా నేను అమ్మడం అట్లాంటి చేయను, నేను గిఫ్ట్లే ఇస్తా. సో ఒక 1 month దీన్ని మానిటర్ చేసిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని ఆపాను. అందుకని డైలీ చెక్ చేస్తా ఉన్నాం. చెక్ చేసి కంటిన్యూగా 1 month పనిచేసింది అంటే ఇంకా ఓకే, మనకు నమ్మకం వస్తుంది కాబట్టి అప్పుడు ఇవి ఒక 100 ఆర్డర్ ఇచ్చి జనాలకి మనం ఇద్దామని ఇవ్వడానికి. ఇది మీరు తిరుపతిలో చేయించుకున్నారా? ఓకే. అంటే సో తెప్పించినాక ఫస్ట్ నీకే ఇస్తా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. సో తిరుపతిలో మీరు చేయించుకున్నారు. ఓకే, ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఐడియా వచ్చింది. ఎట్లుంటది స్వామి అన్ని రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం కదా. సో స్వామి అలా అభిషేకము, అలంకారము ఎట్లా ఉంటది అని ఆలోచన. అది కూడా గంట అనేది ఎక్స్ట్రీమ్, ఎవరు ఊహించరు. యాక్చువల్లీ కొట్టంగానే ద్వారం ఓపెన్ అవడం కావచ్చు, అభిషేకం ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అసలు జనరల్ గా ఒరిజినల్ వాటర్. అది కూడా ఒరిజినల్ వాటర్ అంటే నిజమైన అభిషేకం, ఏదో ఫేక్ ఆర్టిఫిషియల్ కాకుండా. ఇక్కడ మనం వాటర్ ప్రతిరోజు మార్చుకుంటున్నాం, వాటర్ ప్రతిరోజు మార్చుకుంటా ఉన్నాం. సో స్వామికి మంచిగా ఒరిజినల్ అభిషేకం చూడండి, నురగతో పాటు ఎట్లా వస్తుందో చూడండి. దాంట్లో ఇంకో గొప్ప విషయంగా మనం పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేస్తే పాలతో పాటు అభిషేకం జరుగుతుంది. ఓకే. సో అందుకని ఇట్ ఈస్ వెరీ 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 రేర్. ఇప్పుడు
క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయ్యి మళ్ళీ అదే ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే ఫినిషింగ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఓం నమో వెంకటేశాయ.